హల్లెలూయా. దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రము. దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. అనేక భాగములుగా బాప్తిస్మిచ్చి యోహాను గురించి ధ్యానిస్తూ వస్తున్న మనము ఈరోజు ముగింపునకు చేరుకున్నాము. యోహాను ఎంతగానో గొప్ప పరిచర్యను చేసి తనకెదురైన చిన్న శోధనలో మనకది చిన్నగా అనిపించవచ్చు, కానీ ఎవరి సమస్య వారికి ఎక్కువగానే కనిపిస్తుంది. ఆ శ్రమలో అతడు యేసు ప్రభు వారి ఉనికిని ప్రశ్నించాడు. అలా ప్రశ్నించినప్పుడు యేసు ప్రభువారు అతనితో అతని శిష్యులతో చెప్పమని ఇలా అన్నారు. అయ్యా, జరిగిన కార్యాలన్నీ చూస్తున్నాడు కదా. గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, మృతులు తిరిగి లేస్తున్నారు. మరి ఇన్ని కార్యములు జరుగుచుండగా బాప్తిస్మిచ్చి యోహాను అలా ఎలా విశ్వాసం చెందుతాడు? కనుక ఈ మాటలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు అర్థమయ్యేలా వివరించి తన శిష్యుల ద్వారా యోహాను నద్దుకు తిరిగి పంపించారు. ఆ మాటలు విన్నప్పుడు యోహాను హృదయం పరిశుద్ధ గ్రంథములో అయితే రాయబడలేదు, కానీ దైవ ప్రేరేపితుడినై నేను అనుకుంటున్నాను, ఈ మాటలన్నీ శిష్యులు తిరిగి యోహాను నద్దుకు తెచ్చినప్పుడు బహుశా అతని హృదయం బద్దలైపోయి ఉంటుంది. దావీదు బత్షెబతో పాపం చేసి తనను దక్కించుకున్న తర్వాత నాతాను ప్రవక్త ద్వారా ఎప్పుడైతే గద్దెంపబడ్డాడో దావీదు హృదయం బద్దలైపోయింది. ఆ బద్దలైన హృదయంలో నుంచి 51వ కీర్తన రాశాడు. దేవా, విరిగి నలిగిన మనస్సే కదా నీకు ఇష్టమైన బలులని. నేను అనుకుంటున్నాను, బాప్తిస్మిచ్చి యోహాను హృదయం కూడా ముక్కలైపోయింది. జీవితమంతా గిరగిరగిరగిరగిర తిరుగుతుంది అతని ముందు. అసలు నేనెవరిని, ఎలా బ్రతికాను నేను దేవుని కోసం, ఎంత రోషంగా బ్రతికాను నేను దేవుని కోసం, నేనేంటి ఈ అల్ప విశ్వాసం ఏంటి, నేనేంటి ఇలా దేవునికి వ్యతిరేకంగా నేను ఆలోచించటం ఏంటి? అతనిలో పశ్చాత్తాపం మొదలైపోయింది. ఇక నిశ్చయించుకున్నాడు, నేను క్రీస్తు కొరకే బ్రతకాలి, చేస్తాను, కానీ ఇంకెన్నడూ నేను వెనుతిరగని విశ్వాసంలో నిశ్చయించుకున్నాడు. చెరసాలలోనే ఉన్నాడు. హేరోదుతో ఏ రోజుకు ఆ రోజు మాట్లాడుతూనే ఉన్నాడు. గడిచిన భాగములలో మనం విన్నట్టు అలా మాట్లాడుతూ ఉండగా ఒకనాడు హేరోదు జన్మదినం వచ్చింది. హేరోదు జన్మదినం వచ్చినప్పుడు హేరోదు గొప్ప గొప్ప ప్రముఖులను అందరినీ పిలిచి మహావిందు ఏర్పాటు చేసి ఆ విందులో హేరోదు యొక్క కుమార్తెను నాట్యమాడటానికి పిలిపించాడు. హేరోదు యొక్క కుమార్తె నాట్యమాడుతున్నప్పుడు ఆమె అందానికి, ఆమె అభినయానికి అనేకులు ముచ్చటపడ్డారు. ఆ సంతోషంలో హేరోదు ఆ కుమార్తెతో అంటున్నాడు, అమ్మా, మేము చాలా ముచ్చటపడ్డాము, నీకు ఏం కావాలో అది ఇస్తాను. చూడండి, ద్రాక్షరసం చేత మొత్తుపాలైన వారు, మద్యమ చేత మొత్తులైన వారు ఏం మాట్లాడతారో వారు ఎరుగరు. హేరోదు అంటున్నాడు, నీకేం కావాలో కోరుకొని నేను అది ఇస్తాను. అలా అని ఊరుకున్నాడా? కాదు. పైపెచ్చు అంటున్నాడు, రాజ్యంలో సగం మట్టుకు కావాలా, అది కూడా నీకు ఇస్తాను. అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక చిన్న కూతురుతో మాట్లాడుతున్నాడు. ఆమె ఏం చేసుకుంటుందండి రాజ్యాన్ని, కానీ ఇతడు తాగినవాడై తను ఏం మాట్లాడుతున్నాడో తను ఎరగకుండానే మాటిచ్చేస్తున్నాడు. నీకేం కావాలో కోరుకో, ఈరోజు నా జన్మదినం, ఈరోజు నువ్వు నన్ను సంతోషపెట్టావు, నీ సంతోషం నీవు ఏది అడిగినా నేను చేస్తాను. పొట్టు పెట్టేశాడు. త్రాగుబోతులు, ప్రియ సంగమ,
మన చుట్టూ ఉన్న వారిలో కూడా దేవుని భయం లేకుండా త్రాగుడుకు తమ జీవితాలను అప్పగించుకొని తమ జీవితాన్ని, తమ కుటుంబ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్న వ్యక్తులు అందరూ లేరు. వారి కోసం ప్రార్థించాల్సిన బాధ్యత మన పైన ఉంది. అంశంలోనికి వస్తే ఒట్టు పెట్టుకున్నాడు. ఆమె చిన్నది, ఆమెకు అంత జ్ఞానం లేదు. ఆమె ఒకటే అంది, అయ్యా నా అంతటా నేను అడగలేను, నేను వెళ్ళి నా తల్లిని అడుగుతాను ఏం కావాలో అంటే, సరే వెళ్ళు. వెళ్ళినప్పుడు ఆమె తన తల్లి దగ్గరికి వెళ్ళింది. తన తల్లిని అడుగుతుంది, మమ్మీ, కొత్త డాడీ, ఎందుకు ఆ మాట అంటున్నానో మీరు బహుగా ఎరిగి ఉండాలి. కొత్త డాడీ నేనేం కోరినా నాకు ఇస్తానని ప్రామిస్ చేశారు. నాకు తెలియదు కనుక నిన్ను అడిగి చెప్తానని వచ్చాను మమ్మీ, చెప్పు మమ్మీ ఏదైనా. వెంటనే హేరోదియా ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తుంది కదా. వెంటనే అమ్మంది, నాకు ఒక బంగారు పళ్ళెంలో నరికించిన యోహాను తల కావాలి. మీరు ఆలోచన చేయండి, ఎంతగా పగపట్టి ఉండకపోతే ఆమె అలాంటి కోరిక కోరుతుంది. స్త్రీ, పురుషుడు కూడా కాదు, మోటువాడు అనుకోవటానికి. ఒక స్త్రీ ఎంతగా తెగించగలదో ఆలోచించండి. దేవుని భయం లేని స్త్రీ తన భర్తను వదిలేసింది, వేరొక పురుషునితో ఉంటుంది. వేరొక పురుషునితో ఉండటం తప్పని గద్దించిన వ్యక్తి యొక్క తల అడుగుతోంది. పాపము మితిమీరినప్పుడు నాకంటూ ఒక సరిహద్దులు ఉన్నాయి, దేవుడిని విధించిన నా కట్టడలో బౌండరీస్ అంటూ నాకున్నాయి అన్న ఇంగితాన్ని మనిషి మరచిపోయినప్పుడు ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఆమెలో దేవుని గురించిన భయం ఏ క్వశ్చన్ లేదు. సరిగ్గా యోహాను తల అడుగుతుంది. మరి ఇప్పుడు యోహాను కోణంలో నుంచి చూస్తే అప్పటికే ఒక తప్పు చేసి సరిదిద్దుకున్నాడు కదా, రెడీ అయిపోయాడు. యేసయ్యా నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించు, అల్ప విశ్వాసనే నీ ఉనికినే నేను ప్రశ్నించాను, నన్ను క్షమించయ్యా. ఇప్పుడు నా టైం అయిపోవచ్చింది, ఆ నా పొరపాటును క్షమించు, నీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకో, నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కడ రాజ్యపడను వీరితో, మిమ్మల్ని ఇంకా తప్పు పట్టిన నన్ను వదిలేసేయండి, నేను రాజ్యపడను. వాళ్ళు చేస్తుంది తప్పు, ఆ విషయంలో నేను మొహమాట పడను. అందుకోసము ఈరోజు నేను చావవలసి వచ్చినా నేను సిద్ధమే తండ్రి. నా తల నరికించాలనుకుంటున్నారా, అయినా నేను సిద్ధమే. ఆల్రెడీ ఒక పొరపాటు చేశాను, ఇంకో పొరపాటు నేను చేయను. తనకు తెలిసినప్పుడు, తన తల నరికించడానికి తనను తీసుకెళ్తున్నారని తెలిసినప్పుడు బహుశా యోహాను ఇదే ఆలోచించి ఉంటాడు. ఆల్రెడీ ఒక పొరపాటు చేశాను, ఇంకా చెయ్యను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. అప్పగించేసుకున్నాడండి యోహాను, అప్పగించేసుకున్నాడు. తన తలను అలా వారి ముందు పెట్టాడు, నరుక్కోండి అన్నట్టుగా. హేరోదు మనస్సు లేకపోయినా తన భార్య, కానీ భార్య కోరిక ప్రకారం యోహాను తలను కొట్టించి బంగారు పళ్ళెంలో ఆమెకిచ్చేయడం. ఆమె మనస్సు తాత్కాలికంగా అయితే శాంతించబడింది, కానీ ఒక్కటి చెప్పగలను, నిత్య నరకాగ్నిలో ఆమె నిరంతరం మండుతూ ఉంటుంది. నిత్య జీవమును బాప్తిసమిచ్చి యోహాను నిరతము అనుభవిస్తుంటాడు. తాత్కాలిక విజయం ఆ స్త్రీదే, కానీ నిత్య విజయం బాప్తిసమిచ్చి యోహానుది. ఈరోజు ప్రభువు నీతో నాతో ముగింపులో మనందరితో మాట్లాడుచున్నాడు. యోహాను జీవితం ఎలా ముగించబడిందో ఈరోజు మనం చూసాము. నువ్వు కూడా లే, నిలబడు, ఒక స్థిర తీర్మానం తీసుకో. ఈరోజు ప్రభువా నేను చావనైనా చేస్తానయ్యా, లోకంతో రాజీ పడను. నేను చావలసి వచ్చినా చేస్తాను, కానీ లోకంతో రాజీ పడను. అట్టి రోషము కలిగే ప్రభు కొరకు బ్రతుకుదాం. దీవెన నొందిన ధన్యకరమైన జీవితం నీకు నాకు ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్.